హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మనము ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా మనము ఇంటీరియర్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఏ విధంగా స్టార్ట్ చేసాము, ఎలా ఎగ్జిక్యూట్ చేసాము, వర్కింగ్ కండిషన్ లో మనం ఎలా ఇన్స్పెక్షన్ చేసాము, తర్వాత హ్యాండ్ ఓవర్ ఏ విధంగా ఇచ్చాము, అండ్ ఆల్సో మనము క్లయింట్ హౌస్ వార్మింగ్ సెరమనీకి కూడా మనము అటెండ్ అయ్యి బ్లెస్సింగ్స్ ఏ విధంగా తీసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కి వచ్చేస్తే ఇది వచ్చేసి G+2 ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇందులో మనము 4 BHK యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ 2 BHK కి మనము ఇంటీరియర్ డిజైన్ చేసాం. అండ్ ఆల్సో గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మనము 1 BHK కి ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇదేనండి మనం చేసిన ఇండిపెండెంట్ హౌస్, G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి అమీన్పూర్ లో ఉందండి. అమీన్పూర్ లో మనం ఇక్కడ G+2 ఇండిపెండెంట్ హౌస్ కి ఇంటీరియర్ డిజైనింగ్, మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు, ఇందులో ఒక మంచి కాంబినేషన్ ఉంటుంది. లివింగ్ రూమ్, పార్టీషన్ ఆర్చ్, వ్యానిటీ, కిచెన్ అండ్ పూజా మందిర్ అండ్ క్రాకరీ, ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్ లో ఏ విధంగా చేసామో సెకండ్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మన క్లయింట్స్ వచ్చేసి వెంకట రామకృష్ణ గారు అండ్ ఆల్సో గణేష్ గారు ఇద్దరు సొంత అన్నతమ్ములండి. అండ్ ఆల్సో వాళ్ళు సొంత అక్క చెల్లెల్నే పెళ్లి చేసుకోవడం జరిగింది. సో దాని గురించి వాళ్ళు ఇదే కాంబినేషన్ లో ఈక్వల్ గా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ బెడ్రూమ్స్ అయితే కలర్ కాంబినేషన్ చేంజ్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. నా తర్వాత మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ హెడ్ అయిన నిత్యహాసిని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. నేను ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ నిత్యహాసిని. ఇప్పుడు మనం వచ్చేసి లివింగ్ రూమ్ లో ఉన్నామండి. లివింగ్ రూమ్ లో చూసుకుంటే గనక మనము ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ మనము ఇలా డెకర్ వాల్ ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ఇలా యూ షేప్ ఇచ్చి దాని లోపల ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చాము విత్ లెడ్జ్. ఇక్కడ వాల్ పేపర్ అయినా వేసుకోవచ్చు, ఆర్ లేదు అని అనుకుంటే గనక మనము ఏదైనా ఐడిల్ అయినా మనం ఇక్కడ పెట్టొచ్చు అండి. సో డెకోర్ లాగా ఉంటుంది అని చెప్పి మనం ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ చూసుకుంటే గనక మనము టీవీ యూనిట్ చేసామండి. టీవీ యూనిట్ కూడా కొంచెము డిఫరెంట్ గా కావాలి అన్నారు అని చెప్పి మనము ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టాల్ యూనిట్ అనేది చేసామండి విత్ అడ్జస్టబుల్ షెల్ఫ్. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి మనకి కౌంటర్ యూనిట్ ఉంది. కౌంటర్ యూనిట్ లో మొత్తం మనకి 6 డ్రాస్ అయితే వచ్చినాయండి. 6 డ్రాస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం 2 అనేది వుడెన్ డోర్స్ ఇచ్చాము అండ్ 2 అనేది మనము ప్రొఫైల్ డోర్స్ అనేది ఇలా డిజైన్ అనేది చేసాము. అండ్ అలానే టీవీ ప్యానెల్ కి వచ్చేపాటికి మనము వెనక ఏదైతే ఉందో మనము శాండ్ బీజ్ అనేది కలర్ అనేది ఇక్కడ స్పార్కిల్ షేడ్ లో యూస్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి మిస్టీ వైట్ మార్బుల్ షీట్ అనేది మనము ఎల్ఈడి ప్యానెల్ కి యూస్ చేయడం జరిగింది. అలానే ఎల్ఈడి ప్యానెల్ ని ప్లెయిన్ గా ఉంటే లుక్ అనేది ఎలివేట్ అవ్వదు కాబట్టి మనం ఇలా గోల్డెన్ టీ పట్టీస్ అనేది మనము ఇక్కడ డిజైన్ లో ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే రాఫ్టర్స్ అనేది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఒక సైడ్ ఉన్న వేవీ టెక్స్చర్ లో ఉన్న రాఫ్టర్స్ అనేది మనం ఇచ్చాము, ఇలాగ గోల్డ్ ఎంబోస్డ్ ఉన్నవి. అండ్ అట్లానే ఈ రాఫ్టర్స్ అనేది ఎలివేట్ అవ్వడం కోసము మనము ఇలాగా లైటింగ్ అనేది ఇచ్చాము. అలానే ఇక్కడ లివింగ్ రూమ్ లోనే ఆర్చ్ ప్యానెల్ అనేది చేసామండి. సో ఆర్చ్ ప్యానెల్ వచ్చేసి మనం టీవీ యూనిట్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి సింగిల్ పార్టీషన్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ఇటు సైడ్ వచ్చేసి మనం డబుల్ పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెకోస్ కూడా చాలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం సిఎన్సి కటింగ్ డిజైన్ అనేది ఇచ్చాము, లెడ్జెస్ ఇచ్చాము, అలాంగ్ విత్ స్పాట్ లైట్స్ అనేది ఇచ్చాము. అలానే వాల్ డివిజన్ కి మనకి ఇక్కడ కాలం వచ్చిందండి. ఆ కాలం కి కూడా మనము వుడ్ లామినేట్ అనేది అటాచ్ చేసి డిజైన్ అనేది మనం ఇలా ఇచ్చాము. సో క్లయింట్ షాండ్లియర్ అనేది యాడ్ చేశారు. ఓవరాల్ గా లివింగ్ రూమ్ చూసేయండి ఎంత బ్యూటిఫుల్ అండ్ లగ్జరియస్ గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము వ్యానిటీ దగ్గర ఉన్నామండి. వ్యానిటీ అనేది మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి అండ్ అట్లనే డైనింగ్ లోకి వెళ్లే ప్యాస్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ప్యాసేజ్ ఏరియాలో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ వాల్ కి మనం
ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగలకుండా మనం వ్యానిటీ అనేది డిజైన్ చేయాలి. సో అందుకని మనం 2 సైడ్స్ అనేది కర్వ్ ఇచ్చాము. అండ్ అట్లానే వెనక వచ్చేసి ట్రాపికల్ డిజిటల్ టైల్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగిందండి. అండ్ అట్లానే వ్యానిటీ షింక్ అనేది కూడా మనము వైట్ అండ్ గోల్డ్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ అట్లానే మనము వ్యానిటీ కింద కూడా స్టోరేజ్, ఇనఫ్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే కామన్ వాష్రూమ్ పైన కూడా మనం ఇలాగా లాఫ్ట్ స్పేస్ ఉంటే దానికి కూడా ఫ్రేమ్ వర్క్ అనేది చేసి డోర్స్ అనేది లాఫ్ట్ కి అటాచ్ చేయడం జరిగిందండి. సో ఇది కూడా చూడండి చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుంది వ్యానిటీ కూడా. ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ అండ్ క్రాకరీలోకి వస్తున్నామండి. ఎంట్రన్స్ లో కూడా మనం ఇలాగా ఆర్చ్ ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము కర్వ్డ్ ఆర్చ్ ప్యానల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ లో ఉన్నామండి. ఇక్కడ డైనింగ్ అండ్ కిచెన్ అనేది ఒకే లెంత్ లో అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనము క్రాకరీ అనేది టిల్ సీలింగ్ అనేది చేసాము. ఏదైతే కిచెన్ లో కలర్ యూజ్ చేసామో అదే కలర్ మనం క్రాకరీ కూడా ఇచ్చాము, ఎందుకంటే ఓపెన్ కిచెన్ వచ్చింది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి టాల్ యూనిట్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసామండి. అలాంగ్ విత్ బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాస్ తో ప్రొఫైల్ లైటింగ్ ఇన్సైడ్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్ లో వచ్చేసి వుడ్ డోర్స్ అనేవి 2 అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ ఎట్లయితే ఉన్నాయో 3 ప్రొఫైల్స్ అనేది ఇక్కడ మనము ఇలా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ డాడో స్పేస్ లో కూడా మనం టైల్స్ అనేది డిజైన్ ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఓవర్ హెడ్ లో కూడా మనము లాఫ్ట్ అనేది ఇచ్చాము అలాంగ్ విత్ బ్లాక్ మాప్. అండ్ అట్లానే ఇటువైపుకి వస్తే సో ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ లో ఉన్నామండి. కిచెన్ చూసుకుంటే ఇది మొత్తం ఫ్రేమ్ వర్క్ కాబట్టి మనము ఫ్రేమ్ అనేది అలైన్మెంట్ తీసుకొని ఇలాగా లోపల షెల్ఫ్స్ అయితే మనం ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మనము షెల్ఫ్ అనేది ఇచ్చాము. ఇది షెల్ఫ్ వర్క్ అవ్వడం మూలంగా ఈ కార్నర్ లో మనకి పిల్లర్ అనేది వచ్చిందండి. సో ఆ పిల్లర్ ని మనం కవర్ చేస్తూ కార్నర్ యూనిట్ ఇక్కడ ఒకటి ఇచ్చాము. అండ్ అట్లానే ఇటు నుంచి మనము అటు యాక్సెస్ చేసుకోవడానికి కూడా డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి మనం 3 టాండమ్స్ అనేది డిజైన్ లో ప్రొవైడ్ చేసామండి. విత్ కట్లరీ, కప్ అండ్ సాసర్ అండ్ థాలీ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ వస్తే గనక అండర్ షింక్ కి వెంటిలేషన్ కోసము వెంట్స్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే గనక షింక్ పైన మనము వాటర్ ప్యూరిఫైర్ కోసం కూడా స్పేస్ అనేది ఇచ్చాము. సో మనకి ఈ లెంత్ లో విండో అనేది వచ్చింది కాబట్టి సో మనం ఇక్కడ చిమ్నీకి స్పేస్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ బాక్స్ అనేది ఇచ్చామండి. రెగ్యులర్ యూసేజ్ కోసం క్లయింట్స్ ఏమైనా యూజ్ చేసుకుంటారని. అలానే ఇక్కడ స్పైసెస్ వాటి కోసం కూడా మనం ఇలాగా ఓపెన్ షెల్ఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనము ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి బ్లాక్ టింటెడ్ లో. అండ్ అలానే లాఫ్ట్ మొత్తం కూడా మనము ఏదైతే పిస్తా లైట్ గ్రీన్ ఉందో అదే కలర్ లాఫ్ట్ మొత్తం రన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ బ్లాక్ నాట్. సో ఇప్పుడు మనం వచ్చేసి పూజా యూనిట్ చూద్దామండి. పూజా యూనిట్ లో కూడా మనము ఇక్కడ వచ్చేసి ప్రసాదం ట్రే ఇచ్చామండి. అలానే ఇక్కడ స్టోరేజ్, లాంగ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. అట్లానే ఇక్కడ డ్రాస్ కూడా మనము చిన్న చిన్నవి దీపాలు అవి పెట్టుకోవడానికి కూడా మనము డ్రాస్ అనేది ఇచ్చాము. అలానే ఇవి 2 స్టెప్స్ లో మనం డిజైన్ చేసామండి. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి పటాలు పెట్టుకోవడానికి. అలానే మనము లెడ్జెస్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి అలాంగ్ విత్ స్పాట్ లైట్స్ ఇచ్చాము. అండ్ అలానే పైన కూడా మనము 3 స్పాట్ లైట్స్ తో లెడ్జెస్ ఇచ్చాము. సో వెంకటేశ్వర స్వామి మూర్తి చూసుకుంటే కూడా చాలా ప్లెజెంట్ గా అండ్ పీస్ఫుల్ గా ఉంది. పూజా యూనిట్ చూసుకుంటే ఇక్కడ థీమ్ మొత్తం కూడా మనము వైట్ అండ్ వుడెన్ షేడ్ లోనే వెళ్ళామండి. ఓవరాల్ గా పూజా యూనిట్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది. సో ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం ఇక్కడ కూడా షెల్ఫ్స్ అనేది ఫ్రేమ్ వర్క్ అనేది ముందే చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనము ఐరన్ బీర్వా ఏదైతే ఉందో క్లయింట్ రిక్వెస్ట్ ని బట్టి మనం ఐరన్ బీర్వా అనేది ఇక్కడ స్పేస్ వదిలేసాము. సో మనము ఇలా డోర్ కే ఇలా స్కట్టింగ్ అనేది అటాచ్ చేసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో మీరు బయట నుంచి చూసుకుంటే గనక ఓవరాల్ లుక్ అనేది సేమ్ అలైన్మెంట్ లో ఉంటుంది. అండ్ అట్లానే ఫ్రేమ్ వర్క్ చేసినప్పుడు మనకి బిల్డర్ ఎవరైతే ఉన్నారో మనకి ఫ్రేమ్ వర్క్ లో డోర్ సైజ్ అనేది 26 ఇంచెస్ అనేది వస్తుందండి. సో గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వడం మూలంగా డోర్ అనేది 26 వస్తుంది. నార్మల్ గా అయితే డోర్ అనేది 18 to 20 ఇంచెస్ లాస్ట్ ఉండాలి. లేదు అని అంటే కనుక డోర్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మనం ఏం చేసామంటే ఇక్కడ మధ్యలో ఫ్రేమింగ్ అనేది చేసి ఒక్కొక్క డోర్ 18 ఇంచెస్ వచ్చేలాగా మనము ఇక్కడ డిజైన్ అనేది చేసాము. చూస్తే గనక మధ్యలో ఒక పార్టీషన్ అనేది ఇచ్చాము. సో మనకి ఇక్కడ పిల్లర్ అనేది వచ్చిందండి. అటు సైడ్ వచ్చేసి మనము అటువైపు నుంచి కూడా ఇటువైపు నుంచి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో క్లయింట్ కి ఇబ్బంది లేకుండా అట్లానే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనము ఇలాగ స్ట్రక్చర్ మోడిఫికేషన్స్ అనేది సివిల్ వర్క్ లేకుండానే మనము
కస్టమైజ్ చేసామండి. అండ్ అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లో వర్క్ యూనిట్ అనేది ఇచ్చాము. సో ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా, పిల్లలు ఎవరైనా వర్క్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అన్న ఒక థాట్ తో మనం ఇక్కడ ఫోల్డబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే సో మాస్టర్ బెడ్రూమ్ లోనే మనం డ్రెస్సింగ్ యూనిట్ అనేది కూడా డిజైన్ చేసామండి. డ్రెస్సింగ్ యూనిట్ లోపల మనం ఇలాగా స్టోరేజ్ షెల్స్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే మనం ఇక్కడ ఏదైతే స్టోరేజ్ ఇచ్చామో అక్కడ డ్రాస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవేవైతే కావాలన్నారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా మనము ఇక్కడ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంది. సో క్లయింట్ ఏదైతే ఇన్పుట్ మనకి ఇచ్చారో దానికి తగ్గట్టే అవుట్పుట్ అనేది వచ్చింది అని చెప్పి క్లయింట్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా క్లయింట్ మనకి కొంచెం చిల్డ్రన్స్ కి థీమ్ లో ఉండేటట్టు కావాలి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 5-6 ఇయర్స్ తర్వాత బోర్ కొట్టకుండా కూడా ఉండేటట్టు కావాలన్నారు. సో అందుకని మనము బ్లూ కలర్ అనేది చూస్ చేసామండి. అండ్ అట్లానే మనము హాఫ్ వైట్ అనేది కూడా ఇందులో చూస్ చేయడం జరిగింది. ఈ 2 లామినేట్స్ కూడా మీరు దగ్గర నుంచి చూస్తే గనక 2 కూడా షిమ్మరీ కలర్సే. సో ఏంటి అని అంటే లైట్ ఉన్నప్పుడు సన్ లైటింగ్ ని బట్టి కూడా కలర్ మనకి డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తా ఉంటుంది. సో అందుకని మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఇలాగ కలర్స్ అనేది చూస్ చేసాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏంటి అని అంటే కొంచెం చిన్న సైజ్ ఉంటుంది కంపారిటివ్ టు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి వాళ్ళకి స్పేషియస్ గా రూమ్ అనేది ఉండాలన్నారు కాబట్టి మనము లాఫ్ట్ కి కూడా వైట్ అనేది రన్ చేసామండి. సో మనకి టాల్ గా కనిపిస్తుంది, స్పేషియస్ గా కూడా కనిపిస్తుంది కాబట్టి ఎల్యూషన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనము డిజైన్ చేసామండి. లోపల స్టోరేజ్ అనేది ఉంది. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి కూడా మనము 2 డ్రాస్ అనేది ఇచ్చామండి. అలానే ఇటువైపు చూసుకుంటే మనకి స్టడీ యూనిట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి డ్రా అనేది ఇచ్చాము మనము. అండ్ అట్లానే బ్యాగ్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ కూడా ఇచ్చాము. అట్లానే ఇక్కడ విండో రావడం మూలంగా మనం ఓవర్ హెడ్ అనేది ఇవ్వలేకపోయాం కాబట్టి టాల్ యూనిట్ డిజైన్ అనేది మనము క్లయింట్ కి సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ క్లయింట్ కూడా అప్రూవ్ ఇచ్చారు కాబట్టి మనం ఇలాగా డిజైన్ అనేది చేసామండి. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనము లైట్ షేడ్స్ యూజ్ చేసాము. విత్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ టీ పట్టి అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక లైట్ బ్లూ కలర్ అనేది షిమ్మరీ షేడ్ లో తీసుకున్నాము. అట్లనే హాఫ్ వైట్ కూడా మనం షిమ్మరీలోనే తీసుకున్నామండి. దీనికి మొత్తానికి కూడా మనం టీ పట్టీస్ అనేవి బ్లాక్ లో తీసుకొని ఈ బెడ్రూమ్ ని ఎలివేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే గనక మనం లోపల షెల్ఫ్స్ వచ్చేసి ఫ్రేమింగ్ అనేది అడ్జస్ట్ చేసామండి. ఈ ఫ్రేమ్ ఏదైతే బిల్డర్ ఇచ్చారో అది మనకి చాలా విడ్త్ ఎక్కువైపోయింది. డోర్ అనేది 26 ఇంచెస్ వరకు వస్తుంది. అందుకని చెప్పి మనము వార్డ్రోబ్ అనేది ఫ్రేమ్ అడ్జస్ట్ చేసి మనం ఇలాగా 7 డోర్స్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. మధ్యలో మనం ఒక ఫ్రేమ్ ఇచ్చి దాని పక్కన మనము డోర్ అనేది అటాచ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే మనము సెకండ్ ఫ్లోర్ లో చూసినట్టే ఇక్కడ బీరువాకి అనేది ప్రొవిజన్ అనేది మనము వదిలేసాము. సో మిగతావన్నీ కూడా మనకి అలైన్మెంట్ అనేది నీట్ గా వచ్చేసింది. అండ్ అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లో మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఉందండి. డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి మనకి ఇలాగ స్టోరేజ్ అనేది వెనక్కి ఇచ్చాము. అలానే కింద డ్రాస్ కూడా మనము ఇవ్వడం జరిగిందండి. అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లోనే మనకి ఫోల్డబుల్ ప్లాంక్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది చూస్తే కనుక మనం ఇక్కడ ఫోల్డబుల్ ప్లాంక్ అనేది ఇచ్చాము. సేమ్ డిజైన్ ప్యాటర్న్ అంతా పైన కింద సేమ్ ఉంటుందండి. జస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో డిజైన్స్ అండ్ కలర్స్ మాత్రమే చేంజ్ చేసుకున్నారు. స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫ్రేమింగ్ అనేది మనం అలానే సేమ్ అడ్జస్ట్ చేసాము. మీరు ఇక్కడ చూసుకుంటే గనక మనకి ఫ్రేమ్ అనేది బిల్డర్ ఇచ్చింది. ఇట్లాగా ఎక్కువ రావడం మూలంగా మనము ఫ్రేమింగ్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాము. అండ్ అలానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. అట్లానే ఫిక్స్డ్ స్టడీ స్టూల్ అనేది కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గనక మనకి లోపల సేమ్ డ్రెస్సింగ్ యూనిట్ ప్యాటర్న్ అంతా మనం సేమ్ ఇచ్చామండి. పైన గానీ కింద గానీ కింద డ్రాస్ ఇట్లానే ఇచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చేపాటికి మనకి వర్క్ స్పేస్ లో ల్యాప్టాప్స్ అవి మనం యూజ్ చేసుకోవడానికి డ్రా అనేది ఇచ్చాము. అలానే మనము బ్యాగ్స్ అవి పెట్టడానికి కూడా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చాము. అట్లానే ఓవర్ హెడ్ పొజిషన్ లో మనము టాల్ యూనిట్ కూడా ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని మనము టోటల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫుల్ఫిల్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు చూసారంటే వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి. మనం ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఓకే చేసుకునే వాళ్ళకి
కూడా 3D అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాతో ఇంటీరియర్ డిజైన్ చేయించుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకొని మీ డ్రీమ్ హౌస్ కలని నిజం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ రాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ టీమ్. సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.